Hello students, welcome back to your favorite channel, that is Physics Kalashala. సో ఈ రోజు వీడియోలో మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అన్నది చూద్దాం. సో మీకు అందరికీ తెలుసు, నిన్నటి నుంచి అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ అయింది జూలై 1 నుంచి. సో ఫస్ట్ సెకండ్ చాలామంది స్టూడెంట్స్ వెరిఫికేషన్ అయిపోయింది. సో ఇంకా మేజర్ పోర్షన్ ఆఫ్ ద స్టూడెంట్స్ది సర్టిఫికేట్ వెరిఫికేషన్ పెండింగ్ ఉంది. సో రేపటి నుంచి 8 వరకు ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది. సో అయితే ఈ ప్రాసెస్లో చాలామంది స్టూడెంట్స్కి మళ్ళీ ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయి. అయిపోయిన వాళ్ళకి సో నేను చూపించాను. సో ఆర్ఓసి, రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్. సో మీరు వెరిఫికేషన్ సెంటర్లో, హెల్ప్ లైన్ సెంటర్లో సో సర్టిఫికేట్ సబ్మిట్ చేసిన తర్వాత ఈ ఆర్ఓసి అన్నది ఇస్తారు. దీని తర్వాత మీకు లాగిన్ ఐడి అన్నది వస్తుంది. సో ఈ ప్రాసెస్ గురించి మీకు ఆల్రెడీ నిన్న వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒక 15 minutes వీడియో తీసుకొని. సో ఇక్కడ కనుక మీకు ఏదైనా పెండింగ్ ఉందనుకోండి, సో వాళ్ళు ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీకు ఏదైనా డాక్యుమెంట్స్ రాలేదు అని అంటే సో వాళ్ళు మీకు క్లియర్గా ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఎప్పుడు మళ్ళీ మీరు సెంటర్కి రావాలి, ఏ సెంటర్కి వెళ్ళాలి, అండ్ ఎప్పుడు మీరు ఆ డాక్యుమెంట్ సబ్మిట్ చేయవచ్చు అన్నది వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇంకొంతమంది స్టూడెంట్స్ ఏంటి అంటే ఈ స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్, ఎస్పెషల్లీ ఎన్సిసి స్టూడెంట్స్ కానీ, స్పోర్ట్స్ కేటగిరీ, సో పిహెచ్సి స్టూడెంట్స్ సార్ మాకు తెలియకుండా ఆల్ పెట్టేసి స్లాట్ బుక్ చేసుకున్నాం అంటున్నారు. సో మీరు ఎక్కడైతే స్లాట్ బుక్ చేసుకున్నారో ఆ సెంటర్కి వెళ్ళండి, సో డాక్యుమెంట్ సబ్మిట్ చేయండి. సో వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారంటే మీకు తర్వాత ఈ పిహెచ్సి సర్టిఫికేట్ ఎక్కడ సబ్మిట్ చేయాలనేది వాళ్ళు మీకు ఇన్ఫార్మ్ చేస్తారు, అంటే మీకు గైడ్ చేస్తారు. సో మీరు మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆ స్పోర్ట్స్ కేటగిరీ కానీ, ఎన్సిసి కానీ, లేదంటే సో పిహెచ్సి సర్టిఫికేట్ కానీ సబ్మిట్ చేయవచ్చు. ఓకేనా? సో ఇది రేపటి నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అయ్యే వాళ్ళది. సో డెఫినెట్గా ఇంటర్ షార్ట్ మెమో మీద ప్రిన్సిపల్ సైన్ అయితే తీసుకోండి. సో నేను మళ్ళీ చెప్తున్నాను, కొన్ని సెంటర్స్లో స్టూడెంట్స్కి ఇంటర్ సర్టిఫికేట్ మీద ప్రిన్సిపల్ సైన్ లేకపోతే మళ్ళీ పెట్టించుకొని రమ్మని చెప్పారు. సో కాబట్టి డెఫినెట్గా తీసుకొని వెళ్ళండి, సో ప్రిన్సిపల్ సైన్ అన్నది. ఓకేనా? సో ఇక నెక్స్ట్ ప్రాసెస్ విషయానికి వస్తే, అయిపోయిన స్టూడెంట్స్ది ప్రాసెస్ విషయానికి వస్తే, సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి సార్ అన్నది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీ అందరికీ తెలుసు, వీడియోలోకి వెళ్ళే ముందు, టాపిక్లోకి వెళ్ళే ముందు, సో వీఆర్ ఆఫరింగ్ ద ఫ్రీ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఫర్ ద EPSET 2025 స్టూడెంట్స్. సో యూ గైస్ కెన్ జస్ట్ టెక్స్ట్ మీ ఆన్ దిస్ నెంబర్. సో డెఫినెట్గా సో మీ డౌట్స్ ఏమున్నా కూడా నేను క్లియర్ చేస్తాను. ఓకే? సో ఇప్పుడు మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది. సో ఆర్ఓసి తీసుకున్నారు. ఓకేనా? సో ఈ ఆర్ఓసి తీసుకున్న తర్వాత మీకు అన్ని జిరాక్స్ తీసుకుంటారు. జిరాక్స్ సెట్స్ తీసుకున్న దగ్గర ప్రతి దగ్గర కూడా XXX అని ఉంటుంది. ఒకవేళ మీరు ఏదైనా పెండింగ్ ఉంటే సో ఆ పెండింగ్ది మీరు ఎప్పుడు వస్తే అప్పుడు సబ్మిట్ చేయవచ్చు. సో వాళ్ళు మీకు గైడ్ చేస్తారు. సో ఇప్పుడు ఇక్కడ మెయిన్గా స్టూడెంట్స్కి ఇంటర్ లాంగ్ మెమో ఇంకెవరికి రాలేదు కాబట్టి సో ఇది మీరు వచ్చిన తర్వాత కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడు సబ్మిట్ చేయవచ్చు. సో ఇది అందరికి కూడా సో కొన్ని సెంటర్స్లో పెండింగ్ అని పెడుతున్నారు. సో డోంట్ వరీ అబౌట్ దట్. ఓకేనా? మీరు షార్ట్ మెమో విత్ ప్రిన్సిపల్ సైన్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు హెల్ప్ లైన్ సెంటర్లో. ఇక నెక్స్ట్, సో మీరు ఏదైతే స్లాట్ బుకింగ్ టైంలో నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్కి మీకు లాగిన్ ఐడి వస్తుంది. సో నేను మరీ చెప్తున్నాను, మీరు స్లాట్ బుకింగ్ టైంలో ఇచ్చిన నెంబరు చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇది మీకు లాస్ట్ ఫేజ్ లేదంటే ఇంటర్నల్ స్లైడింగ్, సో మళ్ళీ స్పాట్ అడ్మిషన్స్ అప్పుడు కూడా ఈ నెంబరు చాలా యూజ్ అవుద్ది. ఓటీపీస్ అని దానికి సారీ గైస్, ఓటీపీస్ అన్నీ కూడా దానికే వస్తాయి. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్, ఈ లాగిన్ ఐడి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి సార్ అని చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. ఈ లాగిన్ ఐడి వచ్చిన తర్వాత మీకు క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్ అన్నది సో ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇది మీకు 6th జూలై నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా? సో అంటే వెబ్ ఆప్షన్ స్టార్ట్ అయ్యే రోజే సో మీకు ఈ ప్రాసెస్ అన్నది స్టార్ట్ అవుతుంది. చూడండి, సో ఇక్కడ ఆల్రెడీ మీకు క్లియర్గా మెన్షన్ చేశారు. సో 6th జూలై నుంచి 10th జూలై వరకు వెబ్ ఆప్షన్స్ ఉన్నాయి. సో మీకు లాగిన్ ఐడి వచ్చిన తర్వాత ఆ లాగిన్ ఐడి ఎంటర్ చేసి సో మీరు ఒక పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మీ నెంబర్కి ఓటీపీ వస్తుంది, దాని తర్వాత మీరు పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ప్రాసెస్ అనమాట. సో ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్కి డౌట్ ఏంటి అని అంటే, సార్ 6th జూలైకి వెబ్ ఆప్షన్ స్టార్ట్ అవుతున్నాయి, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మాకేమో సర్టిఫికేట్ వెరిఫికేషన్ 7th ఉంది, సో ఇంకొంతమంది స్టూడెంట్స్కి 8th ఉంది. సో ఇప్పుడు మా పరిస్థితి ఏంటి సార్ అని అంటే, 7th 8th రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉన్న స్టూడెంట్స్ సో మీ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాతనే మీకు లాగిన్ ఐడి వస్తుంది. అంటే
ఆ ప్రాసెస్ తర్వాతనే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, దాని తర్వాతనే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలన్నమాట. ఓకేనా? సో దానికంటే ముందు పాసిబుల్ అవ్వదు. కాబట్టి మీది ఒకవేళ 7th రోజు అయిపోయింది అనుకోండి, 7th రోజు మీకు లాగిన్ ఐడి వచ్చిన తర్వాత క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఆల్రెడీ ఓపెన్ ఉంటుంది. అప్పుడు మీరు రిజిస్ట్రేషన్ చేసేసుకొని దెన్ వెబ్ ఆప్షన్స్కి వెళ్ళిపోవచ్చు. ఓకేనా? సో ఒకవేళ మీది 8th రోజు ఉందనుకోండి, 8th రోజు మీకు లాగిన్ ఐడి వచ్చేస్తుంది వెరిఫికేషన్ అయిపోగానే. సో 8th రోజున మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, అంటే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకొని వెబ్ ఆప్షన్స్కి వెళ్ళొచ్చు అనమాట. ఓకేనా? సో ఇది ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు ఈ వెబ్ ఆప్షన్స్ని ఎలా పెట్టుకోవాలి అన్నది సో నేను నెక్స్ట్ వీడియోలో ఇన్ డీటెయిల్గా చేస్తాను. సో దాంట్లో మీకు కంప్లీట్ క్లారిటీ వస్తుంది అసలు ఎలా ఓపెన్ అవుతుంది అండ్ మనం నెంబరింగ్ ఎలా ఇచ్చుకోవాలి, దానికంటే ముందే అసలు మనం రాసి పెట్టుకోవాలా వెబ్ ఆప్షన్స్ నెంబర్స్, ఇదంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో క్లారిటీ ఇస్తాను. ఓకేనా? సో ఇప్పుడు ప్రాసెస్ అయితే ROC తీసుకున్న తర్వాత లాగిన్ ఐడి వచ్చింది. ఇప్పుడు మీరు దాంతో చేయాల్సింది ఏం లేదు, కొంచెం 6th డేట్ వరకు వెయిట్ చేయండి. ఒకవేళ ముందే క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్ ఓపెన్ అయితే నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకేనా? సో దాని తర్వాత సో రిజిస్ట్రేషన్ అయిపోగానే వెబ్ ఆప్షన్స్ ఉంటుంది. ఓకేనా? 6th, 7th, 8th స్టూడెంట్స్ నేను చెప్పినట్టుగా మీకు లాగిన్ ఐడి వచ్చిన తర్వాతనే రిజిస్ట్రేషన్ అండ్ వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ అయితే కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే మనకు ఇక్కడ వెబ్ ఆప్షన్స్ అనేది 10th వరకు ఛాన్స్ ఉంది. 10th రోజు ఈవినింగ్ తర్వాత మీకు ఫ్రీజ్ అయిపోతాయి. సో కాబట్టి సో 8th రోజు అయిపోయిన వాళ్ళు కూడా 8th రోజు నైట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. 9th రోజు మీకు ఏమైనా మాడిఫై చేయాలనుకుంటే, లేదంటే 10th రోజు ఈవినింగ్ వరకు కూడా ఛాన్స్ ఉంటుంది. మోస్ట్లీ 5 o'clock 6 o'clock వరకు ఛాన్స్ ఉంటుంది అనమాట. సో దాని తర్వాత ఫ్రీజ్ అయిపోతుంది అండ్ దెన్ మీకు డిస్ప్లే ఆఫ్ మాక్ సీట్. సో అంటే మీకు ఏ కాలేజీలో వస్తుందో ఒక ఫేక్ సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది అనమాట. అది మాక్ సీట్ అలొకేషన్. దీని మీద కూడా స్పెషల్ వీడియో చేద్దాం. ఓకేనా? సో ఇది మీకు ఓవరాల్ ప్రాసెస్ అనమాట. ఓకే, క్లియర్ గైస్? సో థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో టిల్ దెన్ కీప్ స్టడీయింగ్. ఆల్ ది వెరీ బెస్ట్.